వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ గడ్డమణిల్. ముందుగా హెడ్లైన్. మంచిర్యాల పట్టణంలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ. కొక్కిరాల రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వైశ్య భవన్లో చీరల పంపిణీ ప్రారంభించిన కొక్కిరాల సురేఖ. ప్రభుత్వ జీవో 229ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా కేంద్రంలో ఐఎంఏ హెచ్ఆర్డీఏ మెడికల్ టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ. గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్చిన కేంద్ర ప్రభుత్వ వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేసిన డీసీసీ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి. పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చిన డీసీసీ అధ్యక్షుడు. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 8, 9, 21, 22, 23, 24, 33 వార్డులలో కొక్కిరాల రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు, మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖల ఆధ్వర్యంలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ మాట్లాడుతూ గత 7 సంవత్సరాలుగా మంచిర్యాల మున్సిపల్ మరియు నియోజకవర్గ పరిధిలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుందని, ఈ సంవత్సరం కూడా ఈరోజు బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని బైపాస్ రోడ్లోని వైశ్య భవన్ నందు ప్రారంభించామని తెలిపారు. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు 10 సంవత్సరాల పాటు నియోజకవర్గ పరిధిలో చీరల పంపిణీ కార్యక్రమం ఇస్తామని ఇచ్చిన హామీ మేరకు ఈ సంవత్సరం చీరల పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగించడం జరుగుతుందని తెలిపారు. అలాగే నియోజకవర్గ పరిధిలో మంచిర్యాల పట్టణంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేయడం జరుగుతుందని, నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు ముందుకు వెళ్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వార్డుల నుండి ఈరోజు కొక్కిరాల రఘుపతిరావు ట్రస్ట్ పంపిణీ చేస్తున్న చీరలు తీసుకోవడానికి వచ్చిన అక్క చెల్లెలకు పండగ కాబట్టి అన్నదమ్ములు కూడా బాగా మంది కనబడుతున్నారు. వాళ్ళకి కూడా అందరికీ పేరు పేరున నమస్కారాలు. ప్రేమ్సాగర్ రావు గారు మన నియోజకవర్గంలోని ఆడబిడ్డలందరికీ కూడా ఒక అన్నలాగా నేను అండగా ఉంటాను అన్న భరోసా కల్పించడం కోసం ప్రతి పండగకి ఎప్పుడు బతుకమ్మ పండగకి ఇచ్చేవాళ్ళం. పండగకి ఒక చీర కానుకగా ఇస్తున్నాం బొట్టు పెట్టి. అయితే గత 7 సంవత్సరాలుగా మనం పెద్ద ఎత్తున ఇస్తున్నాం. ఈ కార్యక్రమం మొదలుపెట్టి 10 ఏళ్ళు అయింది. కాకపోతే మధ్యలో 1 సంవత్సరం కరోనా టైంలో మనం ఇవ్వలేదు. అయితే పెద్ద ఎత్తున ట్రస్ట్ సభ్యత్వ కార్డులు ఇచ్చి మనం చీరలు ఇవ్వడం అనేది ఇది 7వ సంవత్సరం. అయితే 2018లో మనం ట్రస్ట్ సభ్యత్వ కార్డు ఇచ్చి చీరలు ఇస్తున్నప్పుడు ప్రేమ్సాగర్ రావు గారు ప్రతి మీటింగ్లో చెప్పిండ్రు, నేను 10 ఏళ్ళు మీకు చీరలు ఇస్తాను అని అన్నారు ఆ రోజు. అయితే ఆ ఎలక్షన్లో ప్రేమ్సాగర్ రావు గారు గెలవలేదు. అయినా కూడా ఇచ్చిన మీ అందరికీ ఏదైతే చెప్పిండ్రో ఓడిపోయిన తర్వాత కూడా మనం మళ్ళీ అందరికీ చీరలు ఒక్కటే కాదు, ట్రస్ట్ తరఫున ఇక్కడ ఏ సమస్యలు మా దృష్టికి వచ్చినా వాటి కోసం మేము పనులు చేసుకుంటూ వచ్చినాం. ఆ తర్వాత గత ఎలక్షన్లలో మీరు అందరు కూడా పెద్ద ఎత్తున 66,000 పైచిలకు మెజార్టీతోనే ప్రేమ్సాగర్ రావు గారిని అసెంబ్లీకి పంపడం జరిగింది. అయితే గెలిచిన తర్వాత ప్రేమ్సాగర్ రావు గారు ప్రతి 3 నెలలకు నేను ఇక్కడ ఒక పెద్ద పని చేసి చూపెడతాను, రాబోయే ఒక 30-40 ఏళ్ళకు కూడా ఏ నాయకుడికి కూడా మళ్ళీ పని అనేది లేకుండా ఎక్కడ ఏ పని ఉన్నా కూడా చేస్తాను అని చెప్పేవాళ్ళు. అయితే మేము తిరిగి అప్పుడు ఈ 10 ఏళ్ళ సమయం మేము ప్రతి ఊరూరు వాడవాడ గడప గడప కూడా తిరిగినాం. దాంతో ఇక్కడున్న సమస్యలు ఏంటి అన్నది ప్రేమ్సాగర్ రావు గారికి పూర్తి అవగాహన ఉంది. మన మంచిర్యాల మున్సిపాలిటీ
ఏర్పడి 70 సంవత్సరాలైంది. 70 సంవత్సరాలలో మన ఊరికి ఒక శ్మశాన వాటిక లేదు. ప్రేమ్సాగర్ రావు గారు రాగానే 102 రోజుల్ని ఒక శ్మశాన వాటిక ఇక్కడ కట్టడం జరిగింది. దానికి మనకు వండర్ బుక్ ఆఫ్ వరల్డ్లో అంటే రికార్డ్ టైంలో కట్టినాం. అక్కడ ఉన్న వసతులు అన్నీ కూడా చూసి వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ వల్ల అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ మన పక్కనే ఉన్న ఐబీ స్థలంలో ఒక కూరగాయల మార్కెట్ కడుతున్నారు పోయిన పాలకులు. కడుతుంటే దాన్ని మేము ప్రతిసారి చెప్పేటోళ్ళం, ఆ మార్కెట్ని ఎప్పుడో కూలగొడతాం, అక్కడ ఒక మంచి ప్రజలందరికీ ఉపయోగపడే ఒక పెద్ద హాస్పిటల్ కట్టుకుందాం, ఎందుకంటే మన పట్టణం నడిబొడ్డున అంత మంచి స్థలం మళ్ళీ దొరకదు అని చెప్పి అట్లనే అధికారంలోకి వచ్చినాక మనోళ్ళే అందరు అది కూలగొట్టేసి అక్కడ ఇప్పుడు మనం ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ 600 పడకలతో నిర్మించుకుంటున్నాం. ప్రేమ్సాగర్ రావు గారు ఏమంటున్నారంటే దాన్ని ఇంకా 1000 పడకలకు విస్తరిద్దాం, సింగరేణి వాళ్ళని కూడా అడిగి వాళ్ళకు ఒక 2 floors పెడదాం, తర్వాత ఎవరైనా ప్రైవేట్ వాళ్ళు వచ్చి కూడా హాస్పిటల్లో అడ్మిట్ అయితే వాళ్ళ కోసం ఇంకో 2 floorలు, అట్లా మొత్తం 1000 పడకలతోని బయట నుండే మంచి స్పెషలిస్ట్లను తీసుకొచ్చి ఇక్కడ వైద్యం అనేది మన వాళ్ళకి అందిద్దామని చెప్పేసి ఆయన ప్లాన్ చేస్తూ ఉన్నారు. అమ్మ అంటే ముఖ్యంగా విద్య వైద్యం మీద చాలా దృష్టి పెడుతున్నారు. ఎందుకంటే ప్రజలందరికీ సామాన్య ప్రజలకు కావాల్సింది ఏంటి, మంచి విద్య ఉంటే మన పిల్లలు పైకి వస్తారు. అట్లనే వైద్యం కూడా లక్షల రూపాయలు ఇవాళ ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్తే మనకు ఖర్చు అవుతుంది. అట్లా కాకుండా గవర్నమెంట్ హాస్పిటల్నే మంచి వైద్యం అనేది అందిస్తే చాలామంది సామాన్య కుటుంబీకులకు అది ఉపయోగపడుతుందని చెప్పేసి ఈ పనులు చేస్తుండ్రు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన వివాదాస్పద జీవో నెంబర్ 229కు వ్యతిరేకంగా మంచిర్యాల జిల్లా వైద్య సమాజం గలమెత్తింది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్, హెల్త్ కేర్ రిఫార్మ్స్ డాక్టర్స్ అసోసియేషన్ మరియు మెడికల్ టాస్క్ ఫోర్స్ బృందం ఆధ్వర్యంలో ఈరోజు మంచిర్యాల పట్టణంలో ఐబీ చౌరస్తా నుండి భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ మెడికల్ కౌన్సిల్ నెంబర్ డాక్టర్ ఎగ్గన శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వ జీవో 229 మెడికల్ కౌన్సిల్ యొక్క స్వయం ప్రతిపత్తిని దెబ్బతీసే విధంగా ఉందని, ప్రభుత్వం వెంటనే జీవోను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మెడికల్ కౌన్సిల్ స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ అని ప్రభుత్వం అదనంగా 4 ఎక్స్ అఫీషియో ఐఏఎస్ సభ్యులను నియమించడం ద్వారా కౌన్సిల్లో ఎన్నికైన ప్రజాస్వామ్య సభ్యుల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. తెలంగాణ మెడికల్ కౌన్సిల్ నకిలీ వైద్యుల ఏరువేతలో కీలక పాత్ర పోషిస్తుందని, ప్రభుత్వ జీవో అమలు చేస్తే రాజకీయ జోక్యం పెరిగి నకిలీ వైద్యుల ఏరువేత కష్టతరం అవుతుందని అన్నారు. వైద్య వృత్తికి సంబంధం లేని వ్యక్తులు, అధికారులు కౌన్సిల్ నిర్ణయాల్లో జోక్యం చేసుకోవడం వల్ల వైద్య నైతికత దెబ్బతింటుందని హెచ్చరించారు. ప్రభుత్వం 229 జీవోను వెంటనే వెనక్కి తీసుకోవాలని, లేని పక్షంలో జిల్లా స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు అన్ని వైద్య సంఘాలను ఏకం చేసి న్యాయ పోరాటం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ రవిప్రసాద్, డాక్టర్ అనిల్ కుమార్ ముత్తినేని, డాక్టర్ సంతోష్, సుఖభోగి వెంకటేశ్వర్లు మూర్తి, డాక్టర్ చంద్రదత్, డాక్టర్ కాటం లక్ష్మీనారాయణ, డాక్టర్ కెఎం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మెడికల్ కౌన్సిల్లో ఇప్పుడు 13 ఎలక్టెడ్ మెంబర్స్, 12 నామినేటెడ్ మెంబర్స్ ఉండడం జరిగినది. ఇది డెమోక్రటిక్ యొక్క ప్రాసెస్, ఎలక్టెడ్ మెంబర్స్ ఎక్కువ ఉండడం అనేది. అయితే జీవో 229 22 డిసెంబర్ రోజు హఠాత్తున అర్ధరాత్రి ఎలాంటి అమెండ్మెంట్ లేకుండా తీసుకురావడం జరిగినది. అయితే దీనిలో 4 ఎక్స్ అఫీషియో మెంబర్స్, దానిలో 3 ఐఏఎస్ ఆఫీసర్, ఒక డాక్టరు ఉండడం జరుగుతుంది. అయితే ఇది ఎందుకు ఇలా తీసుకొచ్చినారు? తెలంగాణ మెడికల్ ప్రాక్టీషనర్ రిజిస్ట్రేషన్ యాక్ట్ అనేది 1968 ఇది ఎన్ఎంసీ నుంచి అడాప్ట్ చేసుకోవడం జరిగినది. ఎనీ అమెండ్మెంట్ ఇన్ దిస్ యాక్ట్ హ్యాస్ టు బి డన్ ఇన్ ద పార్లమెంట్ పర్ సే. అయితే డెమోక్రటిక్ ప్రాసెస్లో లోబడి చిన్న చిన్న అమెండ్మెంట్స్ ఏమన్నా ఉంటే మన అసెంబ్లీలో చేయడం జరుగుతుంది. 2013లో ఈ అమెండ్మెంట్ ఆల్రెడీ చేసి ఏం చేసినారు, 13 ఎలక్టెడ్ 12 నామినేటెడ్ మెంబర్స్ ఉండాలని చెప్పేసి నిర్ధారించినారు. బట్ ఇంతకుముందు గవర్నమెంట్ ఏం చేసినది, 2016 నుంచి 2023 వరకు ఇంటరిమ్ కౌన్సిల్ అంటే కేవలం 6 మంది నామినేటెడ్ మెంబర్స్ తోటి రాజ్యానికి అధికారానికి వ్యతిరేకంగా, డెమోక్రటిక్ ప్రాసెస్ వ్యతిరేకంగా వాళ్ళు నడపడం జరిగినది. ఫలితమే మనం చూసినాం. సో డిక్టేటర్గా వాళ్ళు అనుకునేదే జరగడం. డెమోక్రటిక్ ప్రాసెస్లో ఎలక్టెడ్ మెంబర్స్ చెప్పినది మెజారిటీ వాళ్ళ ఉద్దేశం పరంగానే జరగాలి. సో అయితే 2023లో హెచ్ఆర్డిఏ హైకోర్టులో పిల్ వేసేసేసి గెలవడం జరిగినది. దాని యొక్క పరిణామమే
13 ఎలక్టెడ్ మెంబర్స్ 12 నామినేటెడ్ మెంబర్స్ ఎలా అయితే ముందు ఉన్నదో అలా మీరు కంటిన్యూ చేయమని చెప్పేసి గవర్నమెంట్కి నిర్ధారించడం జరిగినది. దీన్ని సవాల్ చేసుకుంటూ హైకోర్టు నుంచి సవాల్ చేసుకుంటా గవర్నమెంట్ సుప్రీంకోర్టుకి వెళ్ళింది. దానిలో సుప్రీంకోర్టు కూడా గవర్నమెంట్కి చీవాట్లు పెట్టేసేసి మీరు ఇలా చేయడానికి లేదు, డెమోక్రటిక్ ప్రాసెస్లా ఖచ్చితంగా మెజారిటీస్లా అది ఎలక్టెడ్ వాళ్ళే ఉండాలి కాబట్టి 13 ఎలక్టెడ్ 12 నామినేటెడ్ మెంబర్స్ ఉండాలని చెప్పేసి నిర్ధారించేసి సుప్రీంకోర్టు చివాట్లు పెట్టి డెసిషన్ ఇస్తే మనము ఎలక్టెడ్ మెంబర్స్ అందరము మొన్న గెలవడం జరిగినది హెచ్ఆర్డిఏ నుంచి. సో ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ద ఎలక్షన్ ఎప్పుడైనా మెజారిటీ లా ఉన్నప్పుడు డెమోక్రసీ ప్రివేల్ అవుతుంది. తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఈజ్ అ అటానమస్ బాడీ, స్టాట్యుటరీ బాడీ, స్వయం ప్రతిపత్తిక కలిగినది. ఎలా అయితే చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఉంటుందో, హైకోర్టు ఉంటుందో, అలానే దీనికి కూడా స్వయం ప్రతిపత్తిక కలిగిన బాడీ. దీన్ని ఎవరు నియంత్రిత ధోరణిలో నిర్దేశించడానికి వీలు లేదు. ఇది ఇప్పుడు మెడికల్ కౌన్సిల్లా క్వాకరీ విషయం అయితేనేమి, ఎఫ్ఎంజీ విషయం అయితేనేమి, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయితేనేమి, మిగతా సాఫ్ట్వేర్ విషయం అన్నిట్లో నిష్పక్షపాతంగా జీరో కరప్షన్ తోటి ట్రాన్స్పరెన్స్గా చేయడం జరుగుతున్నది. అయితే దీన్ని ప్రభుత్వం ఏ ఉద్దేశంతో తీసుకొచ్చినా ఇది రాజ్యాంగానికి వ్యతిరేకము, అగెనెస్ట్ కాన్స్టిట్యూషన్, డెమోక్రటిక్ ప్రాసెస్కి వ్యతిరేకము, హ్యూమన్ రైట్స్ వైలేషన్. సో దీన్ని అందరము డాక్టర్స్, ఐఎంఏ, హెచ్ఆర్డిఏ, తానా అన్ని అసోసియేషన్స్ నుంచి తీవ్రంగా ముక్త కంఠంతో ఖండిస్తున్నాము. ఈ జీవోని మేము గవర్నమెంట్కి వ్యతిరేకం కాదు, ఈ జీవోని అర్ధరాత్రి ఎలాంటి అమెండ్మెంట్స్ లేకుండా తీసుకొచ్చిన ఈ జీవోకు వ్యతిరేకము. దీన్ని వెనక్కి తీసుకోవాలని అందరు డాక్టర్ అసోసియేషన్ ముక్త కంఠంతో విన్నవించుకుంటూ దీన్ని ప్రతిఘటిస్తూ తీవ్రంగా వెనుకకు తీసుకోవాలని గవర్నమెంట్ని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఒకవేళ ఇలాంటి పరిస్థితులు తీసుకోకుండా ఉంటే దీని పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. అందరము ఆలోచించుకొని మళ్ళీ స్ట్రైక్ చేయాలా అని చెప్పేసి గవర్నమెంట్కి మేము అల్టిమేటం దారి చేయడం జరుగుతున్నది. ప్రభుత్వం ఇంట్రడ్యూస్ చేసిన GA29 మేమందరం ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నాము. ఈ GA29 వెనక్కి తీసుకోవాలని మేమందరం కోరుతున్నాము. థ్యాంక్ యూ. తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్లో ఇంతకుముందు ఉన్నట్టుగానే ఎలక్టెడ్ మెంబర్స్ ఎక్కువ ఉండి డెమోక్రటిక్ ప్రాసెస్లో ఎలక్ట్ అయిన మెంబర్స్ని ఉంచుతూ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఎక్సెప్షన్ మెంబర్స్ని ఇంతకుముందునే అపాయింట్ చేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఇంకా నలుగురిని ఎక్సెప్షన్ మెంబర్స్ని ఇంక్లూడ్ చేయడం టీజీఎంసీ కాన్స్టిట్యూషన్కే వ్యతిరేకం. అందుకని ఇప్పుడు మేము కోరేది ఒక్కటే, అంతకుముందు కూడా ఈ 2 సంవత్సరాలు మంచిగా పనిచేస్తుంది. అంతకుముందు 20 సంవత్సరాలుగా నడుస్తున్న టీజీఎంసీకి ఈ 2 సంవత్సరాల్లో జరుగుతున్న టీజీఎంసీ ఫంక్షనింగ్కి కంపేర్ చేసుకుంటే బ్రహ్మాండంగా జరుగుతుంది. ఇటు పరిస్థితుల్లో మళ్ళీ ఎక్సెప్షన్ మెంబర్స్ ఎందుకు అవసరమయ్యారో తెలియడం లేదు. అందుకే మా డాక్టర్స్ ఎంటైర్ తెలంగాణ స్టేట్లో ఉన్న డాక్టర్స్ అందరి కోరిక ఏమిటి అని అంటే ఈ 229 ఏదైతే తీసుకొచ్చి ఇంకా నలుగురిని ఎక్సెప్షన్ మెంబర్స్గా పెట్టారో వాళ్ళు ఎలాగూ గవర్నమెంట్ అఫీషియల్స్ కాబట్టి వాళ్ళ ఫంక్షన్కి వాళ్ళకు ఉంటుంది. టీజీఎంసీలో ఇన్వాల్వ్ కాకుండా ఉండటానికి ఈ 229 జీవోని రిపీల్ చేయమని త్రూఅవుట్ స్టేట్ అందరం అలోపతిక్ డాక్టర్స్ వ్యతిరేకిస్తున్నాము. ఈ జీవో 229 మా కోరిక ఒక్కటే, జీవో 229 రిపీల్ చేసి అంతకుముందు మంచిగా ఫంక్షనింగ్ టీజీఎంసీ స్టేటస్ని మెయింటైన్ చేయమని కోరుతున్నాం. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఆర్య వైశ్య అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 9 నుంచి 11వ తేదీ వరకు నిర్వహిస్తున్న రాజశ్యామల సహిత సుదర్శన నారసింహ మహాజ్ఞాన యజ్ఞం కార్యక్రమాల్లో భాగంగా 2వ రోజు శనివారం వేద పండితులచే రాజశ్యామలాదేవి సామూహిక కుంకుమ పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రవచనకర్త బ్రహ్మశ్రీ డాక్టర్ బాచంపల్లి సంతోష్ కుమార శాస్త్రి భక్తులకు ప్రవచనాలను వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ శుక్రవారం ప్రారంభమైన ఈ మహాయజ్ఞం రేపు ఆదివారంతో రాజశ్యామల సహిత సుదర్శన నారసింహ మహాజ్ఞాన యజ్ఞంతో ముగుస్తుందని, కావున భక్తులందరూ పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. ఆవోపా రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి సిరిపురం శ్రీనివాస్, జిల్లా అధ్యక్షుడు నేరెల శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లాలో మొట్టమొదటిసారిగా ఆవోపా ఆధ్వర్యంలో
రాజశ్యామల సహిత మహాయజ్ఞాన్ని నిర్వహించడం జరుగుతుందని 3 రోజుల పాటు నిర్వహించే ఈ కార్యక్రమాలకు భక్తులందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆవోపా ప్రధాన కార్యదర్శి రావి రమేష్, కోశాధికారి దొడ్డ శ్రీనివాస్, ఆవోపా రాష్ట్ర కార్యదర్శి పల్లెర్ల శ్రీహరి, ఐలైఫ్ యజమాని డాక్టర్ గిరిబాబు, దొంతుల ముఖేష్, భక్తులు పెద్ద సంఖ్యలో తదితరులు పాల్గొన్నారు. చావు అనగానే ఒక భయం, కానీ ప్రపంచంలో మానవుడు తప్పించుకోలేనటువంటిది ఏదైనా ఉంది అంటే అది మృత్యువే. మృత్యువుకు వయస్సుతో నిమిత్తంలే, మృత్యువుకు కులంతో సంబంధంలే. ఈ లోకంలో అవతార పురుషుడైనా సరే శరీరము ధరించినాడు అంటే పంచభౌతికమైనది వదిలిపెట్టవలసిందే. ఈ నియమం ఒక మనిషికి మాత్రమే కాదు, 84 లక్షల జీవరాశులకు ఒకే ఒక్క నియమం. తేడా వల్ల కొన్ని జీవులు ఎక్కువ బతుకుతాయి, కొన్ని జీవులు తక్కువ బతుకుతాయి. పోవడం మాత్రం అందరికీ కామన్ రూల్. ఈ పోయే లోపల ఏం తెలుసుకోవాలి, చావు వచ్చే లోపల తెలుసుకోవలసినది ఏదైనా ఉందా అది చెప్పేదే సనాతన ధర్మం. అయినా సరే బ్రతికించు అని చెప్పేది సనాతన ధర్మం. వాడు ఎవరైనా సరే, అందుకే ఇది ఉదాత్తమైనటువంటి సంస్కృతి. చావును ఎదుర్కొనేటువంటి వాడు, చావుకు అడ్డు నిలిచేటువంటి వాడు రాక్షసుడు, చావును యాక్సెప్ట్ చేసేటువంటి వాడు జ్ఞాని. అందుకే మీకు చూడండి, ప్రపంచంలో భక్తులెవ్వరూ మరణాన్ని జయించటం కోసం తపస్సు చేయలే. మరణాన్ని జయించటం కోసం తపస్సు చేసినటువంటి వాళ్ళంతా రాక్షసులే అయ్యారు. అంటే అర్థం ఏంటి? సృష్టికి విరుద్ధంగా వెళ్ళేటువంటిది రాక్షసత్వం, సృష్టికి అనుగుణంగా వెళ్ళేటువంటిది మానవత్వం. ప్రకృతిని అనుసరించు మానవత్వం, ప్రకృతిని అణిచివెయ్యి రాక్షసత్వం. నువ్వు మానవుడివా దానవుడివా, ఏది కావాలనుకుంటున్నావు అది నీ చేతిలో ఉంది. భగవంతుడు దయామయుడు, అన్ని ఆప్షన్స్ మనకిచ్చాడు. తీసుకోవలసిన చాయిస్ నీదే. గుర్తుపెట్టుకోండి, భగవంతుడు మాకేం చెయ్యలే. ఎప్పుడు నింద భగవంతుడి మీద వెయ్యకండి. ఇది సత్సాంగత్యం, ఇది దుస్సాంగత్యం, ఇది మంచి, ఇది చెడు. కోరుకోవాల్సింది ఎవరు? నువ్వా ఇంకెవరు? నువ్వే కోరుకోవాలి. కానీ చెడు వైపు ఆకర్షితులై చెడు కోరుకొని చెడిపోయేటువంటి వారే ఈ లోకంలో ఎక్కువ మంది. కష్టమైనప్పటికీ ధర్మాన్ని నమ్మి ధర్మ మార్గంలో ఉండేటువంటి వారు కొంతమంది. ఆ కొంతమందినే మహానుభావులు అన్నాం, ఈ కొంతమందినే దుర్మార్గులు అన్నాం. కాబట్టి మీరు మహానుభావులు కావాలా, మీరు దుర్మార్గులు కావాలా అనే ఆప్షన్ మీ ముందర ఉంటే ఏది కావాలో మీరు నిర్ణయం చేసుకోవాలి. మంచిర్యాల ఆవోపా ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న హోమాలు సుదర్శన హోమము, రాజశ్యామల హోమము కార్యక్రమాన్ని నిన్న, ఈరోజు, రేపు జరుపుకోవడం జరుగుతుంది. మరి ఈ రోజు ఏదైతుందో సాయంత్రం 4 గంటలకు రాజశ్యామల హోమాన్ని ఘనంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. దానిలో అందరం కూడా డ్రెస్ కోడ్ గ్రీన్ కలర్ సారీస్, డ్రెస్ కోడ్ మగవాళ్ళకు కూడా గ్రీన్ కలర్ ధోతి కండువా ధరించుకొని రావాల్సిందని చెప్పడం జరిగింది. మరి ఉదయం నుండి రుద్రాభిషేకము కార్యక్రమాలను, పుష్పార్చన కార్యక్రమమును, సాయంత్రం తులసి దళాలతోటి స్వామివారికి అభిషేక కార్యక్రమము, అల్పాహారము, భోజనాలు కూడా ఇక్కడే 3 days అరేంజ్ చేయడం జరిగింది. మరి భక్తులందరూ బాచంపల్లి సంతోష్ శర్మ గారి ఆధ్వర్యంలో ప్రతిరోజు కూడా ప్రవచనాలు జరుగుతున్నాయి. వారి ప్రవచనాలను కూడా అందరము విని అందరం కూడా సంతోషంగా ఆరోగ్యంతో ఉండాలనే ఉద్దేశంతో లోక కళ్యాణార్థం ఈ హోమాల కార్యక్రమాలను తీసుకోవడం జరిగింది.
ఈ కార్యక్రమాన్ని అందరూ విచ్చేసి వీక్షించి స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరుతున్నాను. ఈ 3 రోజులు జరుగుతున్న కార్యక్రమాలను మంచిర్యాల పట్టణంలో ఉన్న హైలాబ్ రెస్టారెంట్ ప్రాంగణంలో జరుగుతుంది. మరి డాక్టర్ అగమంచిరాణి గారు, గిరిబాబు గారు, మేము ఏ కార్యక్రమాన్ని వైదిక కార్యక్రమము ఇది ఉన్నది సార్ అనగానే మేడం సార్ వాళ్ళు ఎప్పటికి కూడా వాళ్ళు అడగంగానే వారు ఉచితంగా ఇవ్వడం జరిగింది. వారికి మరొకసారి మంచిర్యాల అవప పట్టణ ప్రజలందరి తరఫున కృతజ్ఞత తెలియజేయడం జరుగుతుంది. అవప మంచిర్యాల ఆధ్వర్యంలో జరుగుతున్న 3 రోజుల ప్రోగ్రాంలో ఆల్రెడీ ఒక రోజు జరిగిపోయింది. ఇవాళ చాలా అంగరంగ వైభవంగా జరుగుతున్నది. 9వ తారీఖు నిన్న 1000 మంది మహిళలతో 1000 పైన 1500 మంది మహిళలతోటి అంగరంగ వైభవంగా కుంకుమార్చన జరిగింది. ఈరోజు ఉదయం నుండి శివాభిషేకము, బాచంపల్లి సంతోష్ శర్మ గారి ప్రవచనాలు అన్నీ జరుగుతున్నాయి. ఈరోజు సాయంత్రం 4 గంటలకు రాజశ్యామల హోమం ఉంటుంది. దానికి గ్రీన్ కలర్ బోర్డు పెట్టాము. అందరూ వచ్చి అందరూ రాగలరు. మరియు రేపు ఉదయం 11వ తారీఖు ఉదయం 9 గంటలకు సుదర్శన హోమం ఉంటుంది. అందరూ వచ్చి మన కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని సున్నంబట్టివాడలో నూతనంగా నెలకొల్పబడిన నెక్స్ ఆల్రా ఐటీ కంపెనీ శిక్షణ కేంద్రాన్ని మంచిర్యాల ఆర్డీఓ శ్రీనివాసరావు, రాష్ట్ర పర్యావరణ వాల్టా చట్టం సభ్యుడు గుండేటి యోగేశ్వర్, ఐజా కాలేజ్ ప్రిన్సిపాల్ తిరుపతి రెడ్డి, టీఎన్జీఓస్ అధ్యక్షులు గడియారం శ్రీహరులు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంచిర్యాల ఆర్డీఓ శ్రీనివాసరావు మాట్లాడుతూ మంచిర్యాలలో ఐటీ కంపెనీ ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని, సమకాలీన యువతకు నైపుణ్యాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, పలు సాఫ్ట్వేర్ నైపుణ్యాలు పెంపొందించుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. మంచిర్యాలలో ఐటీ కంపెనీ సేవలు అందుబాటులోకి తెచ్చిన మేనేజింగ్ డైరెక్టర్లు ఎం శరత్ చంద్ర, సిహెచ్ రఘువరన్లను ప్రత్యేకంగా అభినందించారు. నేటి యువత అధునాతన టెక్నాలజీ, ఐటీపై అవగాహన కలిగి ఉండడం ఎంతో అవసరమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐటీ కంపెనీ డైరెక్టర్లు శరత్ చంద్ర, రఘువరన్, మెడికల్ కాలేజ్ ప్రొఫెసర్ డాక్టర్ రాజేష్, సివి రామన్ కాలేజ్ ప్రిన్సిపల్ నర్సయ్య, యువకులు, కళాశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. టెక్నాలజీ ఇవన్నీ చేతిలో ఉన్నాయంటే వారు కారణం. వారికి ఎక్కడున్నా, ఏ లోకంలో ఉన్నా వారికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ఆ దివంగత నేతను మర్చిపోలేదు. ఆయన వల్ల కొన్ని లక్షల కుటుంబాలు ఐటీ చదువుకోగలిగినాయి. చాలా మంది అమెరికా వెళ్ళారు. నిజంగా ఉన్నతంగా ఎదగడానికి వారు గొప్ప సహకారం చేశారు. గౌరవ ముఖ్యమంత్రిగా వారు ఎంతో చేశారు. వారిని మర్చిపోలేదు. టెక్నాలజీ అనేది ఎంత డెవలప్ అవుతుందంటే మనము ఆ రోజు మారలేదని అదే ల్యాండ్ ఫోన్ పట్టుకొని ఉంటే ఈ రోజు ఇట్లా ఉండలేము కదా. అంటే మనిషి కూడా ఎప్పుడు మారుతూ ఉండాలి. సమాజంతో పాటు మనం మారాలి. ఆ మార్పు లోపల మన ఉత్తుంగ తరంగాలు ఇక్కడ ఒక ఉద్యమంగా ఒక స్టార్టప్ కంపెనీ పెట్టి ఇక్కడ ఒక నూతన అధ్యాయానికి తెరతీశారు. వాళ్ళందరినీ ప్రోత్సహించాల్సిన అవసరం. ఎందుకు అంటే ఆర్టిఫిషియల్ పోను ఇప్పుడే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫలితాలు ఇప్పుడు చూస్తున్నాం కొంచెం చూస్తున్నాం. ఇక రాబోయే తరంలో కూడా మొత్తం ఏది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వేరే ఏది కాదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అందరికీ అందాలి. ఇప్పుడు ఇంతకుముందు చెప్పారు, ఇక్కడికి వెళ్ళి వెళ్తే హైదరాబాద్ వెళ్తే అది పడది, అక్కడ ఉంటారు ఫ్రెండ్స్, కానీ సరిగ్గా చదువుతారో చదవరో ఏంటిదో ఏ రకంగా. కానీ ఇక్కడ 2వ తరం పట్టణాలైన మన మంచిర్యాల అటువంటి వాటి లోపల ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి ఒక గొప్ప ఇన్స్టిట్యూషన్ ప్రారంభించారు. మన వాళ్ళు అందరూ నేర్చుకోవచ్చు. కానీ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి కూడా మా ఉద్యోగులకు ఏమైనా వెసులుబాటు ఉన్నట్టయితే మేము కూడా నేర్చుకోవడానికి రెడీ. సమాజంతో పాటు మనం కూడా మారాలి. ఒక టెక్నాలజీ కాదు, మనం కూడా మారాలి. మా ఉద్యోగులకు కూడా ఉన్నట్టయితే ఖచ్చితంగా ఇటువంటి ఏమైనా ఉన్నట్టయితే మాకు చెప్పండి. మీతో పాటు మేము కూడా వస్తాం. మా పిల్లలు, మాకు సంబంధించిన వాళ్ళు ఎంతో మంది ఉంటారు. మాకు అవకాశాలు ఇవ్వండి. మీరే కాదు, మేము కూడా నేర్చుకోవాలి. ఎప్పుడు నేర్చుకున్నప్పుడే. ఒక వ్యక్తి ఎల్లప్పుడూ నేర్చుకునేవాడే. ఒక వ్యక్తి ఎల్లప్పుడూ ఒక విద్యార్థి అయి ఉండాలి. ఎందుకు అంటే ఎప్పుడు నేర్చుకున్నప్పుడు మాత్రమే తన డెవలప్మెంట్ కు బాధ్యుడు అవుతాడు. ఖచ్చితంగా విజయం వేసినోడు అవుతాడు. దేశంలో అమలవుతున్న పథకం పేరును కేంద్ర బీజేపీ ప్రభుత్వం రద్దు చేసి వీబీజీ రామ్జీ పేరుతో చట్టాన్ని అమలు చేయడం
రాష్ట్ర ప్రజలకు తీవ్రని నష్టం జరుగుతుందని డీసీసీ అధ్యక్షులు పిన్నింటి రఘునాథ్ రెడ్డి ఆరోపించారు. మందమరి పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీసీ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా అమలవుతున్న గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును రద్దు చేసి వీబీజీ రామ్జీ పేరుతో పథకాన్ని అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చట్టాన్ని రూపొందించిందని, ఈ చట్టం వల్ల రాష్ట్రం ఉపాధి హామీ పథకంలో క్రమంలో 40% రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుందని, దీంతో రాష్ట్ర బడ్జెట్కు తీవ్రని విఘాతం ఏర్పడుతుందని అన్నారు. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం బచావో సంగ్రామ్ నిరసన ఆందోళన కార్యక్రమాలను చేపట్టిందని, అందులో భాగంగానే మంచిర్యాల జిల్లాలోని గ్రామీణ పట్టణాల్లో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ప్రజలను చైతన్యవంతం చేసి నిరసన కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సొతుకు సుదర్శన్, ఉపేందర్ గౌడ్, తిరుమల్ రెడ్డి, పైడిమల్ల నర్సింగ్, సట్ల సంతోష్, ఎండి పాషా, రమేష్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే గ్రామీణ ఉపాధి హామీ పథకం చట్టం ఉందో ఆ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం నీరుగార్చాలనే ఆలోచనతోని దురహంకారంతో భారతదేశ స్వతంత్రానికి భారతదేశం స్వతంత్రంలో పోరాటం చేసినటువంటి ఎందరో నాయకుల పేరు రూపం మార్చాలని, వారు చేసినటువంటి చారిత్రక నిర్ణయాలను పక్కకు నెట్టాలని, ఈ భారతదేశంలో ఉన్నటువంటి యువత స్వయంశక్తిగా ఎదిగేటువంటి ఏదైతే గ్రామీణ ఉపాధి హామీ పథకం చట్టం ఉందో ఆ చట్టాన్ని కారణరాకుండా చేయాలనే ఆలోచనతోని కేంద్ర ప్రభుత్వం ఏదైతే వీబీజీ రామ్జీ చట్టాన్ని తెచ్చిందో ఆ చట్టాన్ని రద్దు చేయాలనే ఆలోచనతోని ప్రజలందరినీ చైతన్యవంతం చేసి గ్రామాన కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసపూరితమైనటువంటి ఈ చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్నారు. కాబట్టి ఆ నిర్వీర్యం గాను ప్రజలకు చెప్పి గతంలో గ్రామంలో ఉన్నటువంటి నిరుద్యోగులు కానీ పంటలు పండగ నష్టం వాటిల్లించి దానివల్ల వలసపోవాల్సిన పరిస్థితి వస్తే శ్రీమతి సోనియా గాంధీ గారు 2007లో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారి దృష్టికి తీసుకువెళ్లి గ్రామీణ ఉపాధి పథకం చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఆ చట్టం ద్వారా గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా 100 రోజుల ఉపాధి హామీ పథకం చట్టం ద్వారా ఉపాధి దొరకాలి. ఆ రోజుల్లో 20 రూపాయలు 30 రూపాయలు కూలీ రేట్లు ఉంటే 100 రూపాయల చొప్పున కూలీ రేటు కట్టించి వారికి ఉపాధి అవకాశం కల్పించడం జరిగింది. కల్పించినటువంటి చట్టాన్ని ఆ రోజు పూర్తి స్థాయిలో 100% కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు వచ్చి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు ఉపాధి అవకాశం కలిగింది. కానీ ఈరోజు మహాత్మా గాంధీ గారు భారతదేశ స్వతంత్రానికి అహింస మార్గాన్ని స్వతంత్రం తెచ్చి భారతదేశాన్ని సుస్థిరమలంగా ఆ రోజు నిర్మింపజేస్తే వారి నామకరణంతో ఏర్పాటు చేసినటువంటి గ్రామీణ ఉపాధి చట్టాన్ని ఈరోజు వారు రద్దు చేయడం చాలా అవమానకరం, సిగ్గుచేటు ఆ ప్రభుత్వానికి. కనుక మహాత్మా గాంధీ గారు ఒక జాతిపిత, వారి పేరు మీద ఏదైతే చట్టం ఉందో ఆ చట్టాన్ని పునరుద్ధరించాలని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా 11వ తేదీ నుండి రకరకాల ఆందోళన కార్యక్రమాలు చేసి ఆ చట్టాన్ని రద్దు చేసే వరకు, ఏదైతే వీజీ రామ్జీ చట్టం ఏదైతే తెచ్చిందో ఆ చట్టాన్ని రద్దు చేసే వరకు ఉద్యమాలు చేయాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలో పత్రికా సమావేశాలు పెట్టి పత్రికల ద్వారా ప్రజల్లోకి, అదేవిధంగా కార్యకర్తల్లోకి, గ్రామాల్లోకి తీసుకుపోయి వాళ్ళని చైతన్యం చేయాలని ఒక ఆలోచనతో ఈరోజు పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రత్యేక సమావేశంలో ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలను తప్పకుండా పాటించాలని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కాసిం సాహెబ్ సూచించారు. మందమరి పట్టణ సింగరేణి ఉన్నత పాఠశాలలో శుక్రవారం జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలను పురస్కరించుకొని రోడ్డు నియమాలను వివరిస్తూ విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జనవరి 1వ తేదీ నుండి 31వ తేదీ వరకు జరుగుతున్న జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ప్రజలకు, విద్యార్థులకు, వాహనదారులకు అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. వాహనదారులందరూ రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, కార్ల యజమానులు సీటు బెల్ట్ ధరించి వాహనాలను నడపాలని అన్నారు. 18 సంవత్సరాలు నిండకుండా డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలను నడిపితే
చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను గంట సమయంలోపు ఆసుపత్రిలో చేర్పించేలా చొరవ తీసుకున్న వారికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన గుడ్ సమర్టియన్ పథకం ద్వారా 25,000 రూపాయల నగదు బహుమతిగా అందిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు పురుషోత్తం, ఉపాధ్యాయులు తిరుపతి రెడ్డి, పిఆర్ఓ దయాకర్, రవీందర్, జీవన్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మరియు మా రవాణా శాఖ కమిషనర్ గారి ఆదేశాలను అనుసరించి మేము జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలని నిర్వహించుకుంటున్నాము. ఇవి జనవరి 1 నుంచి 31వ తారీఖు వరకు ప్రతిరోజు మేము మంచిర్యాల జిల్లాలో ఏదో ఒక ప్రోగ్రామ్ని నిర్వహిస్తున్నాము. దానిలో భాగంగా మేము ప్రతిరోజు మాకు వీలైనంత వరకు స్కూల్స్ని విజిట్ చేస్తూ స్కూళ్ళలో మరియు కళాశాల విద్యార్థులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు మందమర్రి పట్టణంలోని సింగరేణి స్కూల్కి రావడం జరిగినది. ఇందులో విద్యార్థులకి ముఖ్యంగా రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తూ వారి తల్లిదండ్రులకి ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా ప్రతి ఒక్క రోడ్డు వినియోగదారుడు 2 వీలర్ నడిపేటప్పుడు కంపల్సరీగా ఎంతో ముఖ్యమైనటువంటి మన హెల్మెట్ ధరిస్తూ రోడ్డు మీద ప్రయాణం చేయవలసిందిగా నా యొక్క మనవి. మరియు కారులో ప్రయాణించేవారు కంపల్సరీగా సీట్ బెల్ట్ని వినియోగించాలి. దానివల్ల మన ఎంతో ముఖ్యమైన మన ప్రాణాలను మనం కాపాడుకోవచ్చు. మరియు ఎన్నో ప్రమాదాలు కూడా ముఖ్యంగా సీట్ బెల్ట్ మరియు హెల్మెట్ ధరించకపోవడం వల్లనే వాహనదారుల్లో మనం చూస్తున్నాం. సో వాటిని కంపల్సరీగా పెట్టుకోవాలని నేను మీ ద్వారా అందరికీ తెలియజేస్తున్నాను. మరియు మద్యం తాగి వాహనాలని డ్రైవ్ చేయండి. మరియు జీబ్రా క్రాసింగ్ వద్దనే రోడ్డు దాటాలని పాదాచారులని నేను మనవి చేసుకుంటున్నాను. దానివల్ల వాహనదారులకు కూడా చెప్పేది ఏంటంటే ఎక్కువగా పాదాచారులనే అనుసరిస్తూ అక్కడ ఉన్న రోడ్డు కండిషన్స్ని, టర్నింగ్స్ని మరియు అక్కడ ఉన్న వాతావరణ పరిస్థితులు, అనగా ఇప్పుడు ఇది వాతావరణం చలికాలం, మనకి ఫాగ్ సిచ్యువేషన్స్ ఉంటాయి. వాటిని అనుసరిస్తూ వాహనాలు నడపవలసిందిగా, జాగ్రత్తగా మన గమ్యాన్ని చేరుకోవాల్సిందిగా అందరి వాహనాలకి నేను మీ ద్వారా తెలియజేస్తున్నాను. మరియు ఇంకా దేని గురించి అంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో ఒక రోడ్డు బాధితుడు విక్టిమ్కి ఎలా హెల్ప్ చేయాలి దాని మీద గుడ్ సమారిటన్ లా గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దానిలో భాగంగా మనకి వితిన్ ఒక ప్రమాదం జరిగినప్పుడు ఒక 1 అవర్లో అతనిని దగ్గరలో ఉన్న హాస్పిటల్లో జాయిన్ చేస్తే అతను బతికే ఛాన్సెస్ 90% పెరుగుతాయి అన్నమాట. దాని గురించి మనకి సెంట్రల్ గవర్నమెంట్ గుడ్ సమారిటన్ లా అనే ఒక స్కీమ్ తీసుకొచ్చి దానికి రహవీర్ స్కీమ్గా పేరు పెట్టింది అనమాట. రహవీర్ స్కీమ్ అనగా ఒక ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు వితిన్ 1 అవర్లో మనం వాళ్ళని దగ్గరలో ఉన్న హాస్పిటల్లో జాయిన్ చేయడం వల్ల వాటి మీద ఎటువంటి పోలీస్ కేసులు కానీ వాళ్ళని విట్నెస్గా తీసుకోవడం కానీ ఎటువంటిది జరగదు. వాళ్ళని మనకి చట్టం ఏం చెప్తుందంటే ఒకవేళ ఏదైనా అతను విట్నెస్గా ఉండడానికి అతను ఇష్టపడట్లేదు, అతని డీటెయిల్స్ని ఎవరు కూడా రివీల్ చేయమని అడగరనమాట. అతను జాయిన్ చేసి అతను వెళ్ళిపోవచ్చు. అంత చట్టం అంత రక్షణ కల్పిస్తుంది. దాన్ని మనం గుడ్ సమారిటన్ లాగా అంటాము. ఒకవేళ వాళ్ళు ఎవరన్నా వాళ్ళ డీటెయిల్స్ రివీల్ చేయాలనుకుంటే దానికి రహవీర్ స్కీమ్ కింద మనకి ఒక 25,000 రివార్డు కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ప్రకటించింది. ఇది అందరూ పాటించవలసింది కదా. నేను అందరూ ఈ స్కీమ్, ఈ గుడ్ సమారిటన్ లా గురించి అందరూ తెలుసుకొని మన తిర్యాని మండలంలోని కోలం గిరిజనులు నిర్వహించే దంతాన్పల్లి జాతరకు జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు అనిల్ గౌడ్తో కలిసి ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన దర్బార్లో ఆయన మాట్లాడుతూ దంతనపల్లి భీమయ్య దేవస్థానాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయడం కోసం ఇన్ఛార్జి మంత్రితో మాట్లాడతానని గిరిజనులకు హామీ ఇచ్చారు. అంతకుముందు తిర్యాని ఎస్ఐ వెంకటేష్ చేతుల మీదుగా జాతర సందర్భంగా కబడ్డీ మరియు వాలీబాల్ పోటీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అత్రం నాగుబాయ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు చిత్తారి సాగర్, ఆలయ కమిటీ అధ్యక్షులు అత్రం లక్ష్మణ్, అత్రం గంగారం, టుల్లి, గోపాల్ తదితరులు పాల్గొన్నారు. నన్ను ఆహ్వానించిన ఉత్సవ కమిటీ సభ్యులకి, మాజీ ఎంపీ లక్ష్మణరావు గారికి, అదేవిధంగా కుమ్రం పాండు గారికి,
స్థానిక సర్పంచ్, అదేవిధంగా నాతో పాటు వచ్చిన అనిల్ గౌడ్ గారికి, మిగతా ప్రజాప్రతినిధులకి, భీమన దేవుడి భక్తులకి, అక్క చెల్లెలకి, అన్నదమ్ములకి అందరికీ రామ్. ఈరోజు చాలా సంతోషం. వాస్తవంగా మొన్న నన్ను పిలవడానికి హైదరాబాద్ వస్తామని వీళ్ళు అన్నారు. హైదరాబాద్ వచ్చి మిమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నారు అసెంబ్లీ అంటే, లేదు మీకు నేను మాటిస్తున్నా, మీ దగ్గరికి నేను వస్తాను, వరకు మీరు రావాల్సిన అవసరం లేదని వారు ఇచ్చిన మాట ప్రకారం నేను ప్రత్యేకించి రావడం జరిగింది. ముఖ్యంగా నేను ఎమ్మెల్యే కాకుండా ముందు ఒకసారి వచ్చి దర్శనం చేసిపోయినా, మరి ఎమ్మెల్యే అయిన తర్వాత ఈరోజు దేవుని దగ్గర మరి ప్రత్యేకంగా దర్శనం చేయడం నాకెంతో సంతోషకరం. తెలుసు ఆదివాసుల దేవతలకు పవర్ ఏంటి, ఏ రకంగా ఉంటాయి. కులంలో ప్రత్యేకించి దేవుని కొలుస్తారు. అదేవిధంగా దేవుని మీద ఉండే నమ్మకం కేవలం కుమ్రం జిల్లా కాకుండా ఉమ్మడాబాద్ జిల్లా నుంచి, దాంతోపాటు మహారాష్ట్ర పరిసర ప్రాంతాల నుంచి, మన ఆదిలాబాద్ పరిసర అన్ని ప్రాంతాల నుంచి కులాన్ని ఎంత పెద్ద ఎత్తున వస్తున్నారంటే ఆ యొక్క దేవుడి యొక్క మహిమ ఏ రకంగా ఉందో మీ అందరికీ తెలుసు. కాబట్టి నేను ఇక్కడ పెద్ద మనుషులు కోరేది ఒకటే, ఏదైతే గతం నుంచి వస్తున్న సాంప్రదాయకంగా ఏదైతే కార్యక్రమాలు చేస్తున్నారో అదే రకంగా జరగాలి. అదేవిధంగా ఈ యొక్క జాతర ఇంకా పూర్తి స్థాయి ఏర్పాట్లతో ఇంకా పెద్ద ఎత్తున ఇక్కడ జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఈ జాతరకు సంబంధించిన పూర్వపరాలు కావచ్చు, దీనికి సంబంధించిన అంశాలు కావచ్చు, ఇంకా దీనికంటే రెట్టింపు స్థాయిలో జరపడానికి ఏ రకమైన ప్రణాళికలు చేస్తే బాగుంటుందో మీరు ఒకసారి కూర్చొని ఒక టూరిస్ట్ ప్లేస్ లాగా ఒకవైపు దేవుని కొలుస్తూ, మరోవైపు ఈ ప్రాంతం అంతా కూడా ఓపెన్ కాస్ట్ పెద్ద పెద్ద బొమ్మలు, మరోవైపు ఈ మధ్యనే సోషల్ మీడియా ఎక్కుతుంది బ్లూ వాటర్ అని, నీలి రంగు నీళ్ళని, ఆ మడుగులు, ఈ ప్రాంతం అంతా కూడా ఎంతో ప్రశాంతత, ఎంతో మంచుకునే ప్రాంతం. ఇలాంటి ప్రాంతాన్ని ఒక టూరిజం లాగా చిన్న చిన్న అర్సాలు ఏ రకంగా డెవలప్మెంట్ చేస్తే ఏ రకంగా చేసి ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చెందుతూ ఆ రకంగా ఒకసారి గౌరవ ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణరావు గారితో మాట్లాడి అవసరమైతే మీ నిర్వహణ కమిటీ మీరు వాస్తవంగా ఒక డ్రోన్ లాగా దీని యొక్క వీడియో విజువల్స్ తీసుకుంటే బాగుంటుంది. ఉన్నాయని 2 కోళ్ళు ఉంటే అంటే పెద్ద ఎత్తున జనసంఖ్యాలు కావచ్చు, వచ్చే భక్తులు కావచ్చు, అదే ఉన్నటువంటి పెద్ద ఎత్తున అంటే ఎంత దూరం నుంచి జనాలు ఉన్నాయంటే దగ్గర 1 కిలోమీటర్ల నుంచి దూరంలో జనాలు ఉన్నారు. కెస్లాపూర్లో ఎట్లయితే జనాలు ఉంటారో ఇక్కడ కూడా అదే రకమైన జనాలు ఇక్కడ మనకు కనబడుతుంది. కాబట్టి ఆదిలాబాద్ జిల్లాలో మనకు కనబడేది అత్యంత ఆశఖండంలోని పెద్ద జాతర సమగ్ర సారథులు అయితే, రెండవ పెద్ద జాతర మన కెస్లాపూర్. దాని తర్వాత చిన్న చిన్న జాతరలు గురుదేవ్ జాతర శ్యాంపూర్ కావచ్చు, దాంతోపాటు కామదేవ్ జాతర నాగూర్ కావచ్చు, తర్వాత లింగపూర్ కావచ్చు, అదేవిధంగా కేబీ కావచ్చు, చిన్న చిన్న జాతరలు జరుగుతూ ఉంటాయి. కానీ ఇందులో ప్రత్యేకించి దేవుడికి సంబంధించిన అవి కూడా దేవుళ్ళు ఇక్కడ కూడా దేవుళ్ళకి సంబంధించిన జాతర స్పెసిఫిక్ గా టీవీకి సంబంధించింది. ఇది కేవలం ఇక్కడ దంతపల్లి మాత్రమే ఇక్కడ పెద్ద పెద్ద జాతర జరుగుతాయి. కాబట్టి లక్ష్మణ్ గారు కోరుకున్నట్టు మీరు దీన్ని ఏ రకంగా డెవలప్మెంట్ చేయాలనుకుంటారో నేను వీలైతే జూపల్లి కృష్ణరావు గారికి మిమ్మల్ని తీసుకెళ్తా, వాళ్ళు లేకపోతే వచ్చినప్పుడు కలిగిస్తా. దీనిలో మా అన్ని గారు చెప్పిన తర్వాత తన నోటీసులో వచ్చిన అంశం వీరికి ఇంకా కొంత సెట్ కావాలని అడగడం జరిగింది. తప్పకుండా సెట్తో పాటు ఇంకా ఇక్కడ తాగునీరు ఏమైనా సమస్య ఉంటే ఆ తాగునీరు గౌరవ మంత్రి గారితో మాట్లాడి. లక్షట్పేట పట్టణంలోని ఆర్కే పాఠశాలలో శనివారం సంక్రాంతి సంబరాలు నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని విద్యార్థులకు సంక్రాంతి సంబరాలలో ముఖ్య భాగంగా భోగి మంటలు, బొమ్మల కొలువు, పాడి పంటలు, పలహారాలు ప్రదర్శించి విద్యార్థులు, ఉపాధ్యాయులు సంబరాలు జరుపుకున్నట్లు ఆర్కే పాఠశాలకు ప్రిన్సిపల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. సింగరేణిలో గుర్తింపు సంఘ ఎన్నికలు, సంఘ కాలపరిమితి మొదలగు నియమావళిపై అవగాహన లేకుండా హెచ్ఎంఎస్ మరియు ఇతర కార్మిక సంఘాలు సింగరేణిలో ఎన్నికలు నిర్వహించాలంటూ తప్పుడు ప్రకటనలు, యాజమాన్యానికి మెమోరాండాలు సమర్పిస్తుందని, ఈ విధానాలను ఏఐటీయూసీ గుర్తింపు సంఘం ఖండిస్తుందని ఏఐటీయూసీ సంఘం బెల్లంపల్లి బ్రాంచ్ సెక్రటరీ దాగం మల్లేష్, మందమరి బ్రాంచ్ సెక్రటరీ శైలేంద్ర సత్యనారాయణ తెలిపారు. మందమరి ఏఐటీయూసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ
2023 డిసెంబర్లో సింగరేణి గుర్తింపు సంఘ ఎన్నికలు నిర్వహిస్తే ఏఐటీయూసీ గుర్తింపు సంఘంగా ఎంపిక అయిందని, కొన్ని సంఘాలు యాజమాన్యంతో కుమ్మక్కై గుర్తింపు సంఘ సర్టిఫికెట్ను ఆలస్యంగా సెప్టెంబర్ 24న తీసుకోవడం జరిగిందని, కనీసం 2 సంవత్సరాలు కూడా గుర్తింపు సంఘ కాలపరిమితి పూర్తి కాలేదని, ఎన్నికల నియమ నిబంధనలపై ఏమాత్రం అవగాహన లేకుండా దురుద్దేశంతో ఏఐటీయూసీ సంఘంపై బురద చల్లే విధంగా తప్పుడు ప్రకటనలు, మెమొరాండాలు ఇస్తున్నారని విమర్శించారు. సోదర కార్మిక సంఘాలు ఇవన్నీ పక్కన పెట్టి కార్మికుల హక్కుల కోసం, సాధన కోసం, సంక్షేమం కోసం గుర్తింపు సంఘం కాలపరిమితి పూర్తయ్యేంత వరకు ఏఐటీయూసీతో కలిసి రావాలని హితవు పలికారు. ఏఐటీయూసీ కార్మిక సంఘం కార్మికుల సొంత ఇంటికల ఇన్కమ్ ట్యాక్స్ సమస్యలపై పోరాటం చేస్తూనే ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు సత్యనారాయణ, దాగం మల్లేష్తో పాటు పలువురు పాల్గొన్నారు. 2023 డిసెంబర్ 27న సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగినాయి. ఆ ఎన్నికల్లో సింగరేణి కాల్స్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ గుర్తింపు సంఘంగా, ఐఎన్టీసీ ప్రాతినిధ్య సంఘంగా కార్మికులు గెలిపడం జరిగింది. అప్పటి నుండి కార్మిక హక్కుల కోసం, కార్మిక సంక్షేమాల కోసం నిరంతరం ఏఐటీసీ కృషి చేస్తూ ఉన్నది. అదే సందర్భంగా ఎన్నికలు గెలిచిన తర్వాత సర్టిఫికెట్ ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వాలు సింగరేణి యాజమాన్యం కాలయాపన చేయడం జరిగింది. 2024 సెప్టెంబర్ 9 తారీఖున గుర్తింపు సంఘం పత్రికం ఇవ్వడం జరిగింది. దాని తర్వాత స్ట్రక్చర్ సమావేశాల్లో అనేక పలు సమస్యలు, మరి సొంతింటి పథకం కావచ్చు, డిస్మిస్ కార్మికులు కావచ్చు, ఇతర అంశాలపై మాట్లాడి కొన్ని సమస్యలను పరిష్కారం చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కొన్ని కార్మిక సంఘాలు హెచ్ఎంఎస్, ప్రధానంగా హెచ్ఎంఎస్ నాయకులు ఇలా సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల కాలపరిమితి కాకముందే ఇలా సింగరేణి యాజమాన్యానికి మెమోడను ఇచ్చుకుంటూ కార్మికులను గందరగోళ పరిస్థితి చేస్తూ ఉన్నారు. ఒక కార్మిక సంఘంగా ఒక ఎన్నికల పీరియడ్ ఎంత ఉన్నది అని తెలియనటువంటి హెచ్ఎంఎస్ సంఘ నాయకులు ఇవాళ ఏఐటీయూసీపై దుష్ప్రచారాలు చేస్తూ ఉన్నారు. ఇవాళ ఎవరి మీద మాట్లాడాలా? కార్మిక సమస్యలు పెండింగ్లో ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల హామీలు ఉన్నాయి. ఆ హామీలన్నీ అమలు చేయాలని చెప్పేసి ప్రభుత్వంపై, యాజమాన్యంపై ఒత్తిడి తెచ్చేది పోయి కార్మిక సమస్యల కోసం పోరాట మార్గం వెళ్తున్నటువంటి ఏఐటీసీ మీద ఇలా దుష్ప్రచారాలు చేయడం జరుగుతూ ఉన్నది. సింగరేణిలో కొందరు అధికారులు ఇలా ఏంటంటే వాళ్ళు మెమోరం ఇవ్వగానే ఓడిపోయిన సంఘాలుగా తీసుకొని ఇవాళ వాళ్ళు మరి కార్మికులకు ఏం మెసేజ్ ఇస్తూ ఉన్నారు సింగరేణి యాజమాన్యం ఆలోచించాలి. సింగరేణి యాజమాన్యానికి తెలియదా ఎన్నికల పీరియడ్ ఎంత ఉన్నదనేది? మరి వాళ్ళు మెమోరం తీసుకోవడం ద్వారా ఇలా కార్మికులు తప్పుడు సంకేతకాలు పోతూ ఉన్నాయి. మరి ఓడిపోయిన సంఘాలు ఇలా వాళ్ళకు మరి ప్రోత్సహిస్తూ ఉన్నారా సింగరేణి అధికారులు అనేది మరి ఏఐటీయూసీగా మాకు కూడా పలు అనుమానాలు వస్తూ ఉన్నాయి. ఏది ఏమైనా కార్మిక వర్గం అందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఇప్పటికైనా కొన్ని కార్మిక సంఘాలు మరి ఆలోచన చేయాలి. ఇలా కార్మిక సమస్యల పరిష్కారంలో సింగరేణి యాజమాన్యం ఇవాళ మొండి వైఖరి వహిస్తూ ఉన్నది. సొంతింటి పథకం అమలు చేస్తలేదు. ప్రిన్సిపల్ ఇన్కమ్ ట్యాక్స్ విషయంలో కాలయాపన చేస్తూ ఉన్నారు. మిగతా అంశాలను స్ట్రక్చర్ మీటింగ్లో జరిగిన అంశాలను కూడా సర్క్యులర్ ద్వారా ఇవ్వడం ద్వారా ఇలా జాప్యం జరుగుతూ ఉన్నదంటే సింగరేణి సంస్థకు ఇలా సిఎండిఎంని లేని పరిస్థితి ఉన్నది, నియమించలేని పరిస్థితి ఏర్పడుతూ ఉన్నది. అదేవిధంగా సింగరేణి సంస్థలో ఫైనాన్స్ డైరెక్టర్ పదవి కూడా ఖాళీ ఉన్నది. ఈ రెండు ఖాళీ ఉండడం వల్ల సరైన నిర్ణయం తీసుకోకుండా, సరైన సమయంలో సర్క్యులర్ జారీ చేయకుండా కార్మిక సమస్యలో కాలయాపన జరుగుతూ ఉన్నది. ఇలా ఫైల్స్ అన్నీ కూడా పెండింగ్గా కుప్పలుగా పేరుకుపోతా ఉన్నది సింగరేణి సంస్థలో. మరి వీటి మీద మాట్లాడేటువంటి సంఘాలు ఇవాళ ఏఐటీసీ విమర్శించడం ఇది సరైన పద్ధతి కాదు. ఈ సంఘాలు మామూలే, మాకు కొత్త కాదు. మా సింగరేణి కాల్స్ వర్కర్స్ యూనియన్ పుట్టిన కాంచి కూడా కార్మిక వర్గం పోరాటం చేస్తూ ఉంటారు. అనేక హక్కులు సాధించే చరిత్ర మాదున్నది. ఈ సంఘాల వైఖరిని కార్మికులు తప్పుపడతారు కానీ మేము వాళ్ళని పట్టించుకోం. ఇలా ఖచ్చితంగా మాకు ఇంకా ఎన్నికల పీరియడ్ ఉన్నది, మేమే ఏఐటీయూసీగా కొనసాగుతాం ఇందులో. అదేవిధంగా కార్మిక సమస్యలు కూడా ఖచ్చితంగా యాజమాన్యం పరిష్కరించకపోతే ఎండీ గారు వచ్చిన తర్వాత సమ్మె పిలిపించైనా అన్ని కార్మిక సంఘాలను కలుపుకొని కార్మిక హక్కుల కోసం పోరాటం చేస్తామని చెప్పి కొన్ని కార్మిక సంఘాలు కావాల్సుకొని ఏఐటీయూసీని బదనాం చేయడం కోసం తప్పుడు ప్రకటనలు ఇవ్వడాన్ని ఏఐటీయూసీగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ ప్రకటనను ప్రోత్సహించడం కోసం యాజమాన్యం కూడా మెమోరాండాలు తీసుకొని కోడ్ ఆఫ్ ప్రాక్టీస్ ఉన్నా కూడా మరి వాళ్ళని ప్రోత్సహించే విధంగా గుర్తింపు సంఘాన్ని
బదనాం చేసుకోవడంలో కూడా యాజమాన్యం ఇలాంటి మెమోరాండాలు తీసుకునే విధాన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు మరి డిసెంబర్ 27, 2023లో జరిగినాయి. అప్పుడున్న యాజమాన్యము ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల మాకు గుర్తింపు పత్రము 9/9/2024లో ఇవ్వడం జరిగింది. ఆ డేట్ చూసుకున్నా కూడా మాకు ఇంకా కాల పరిమితి ఈ సంవత్సరము 9వ నెల దాకా ఉన్నా మరి కొన్ని కార్మిక సంఘాలు ముఖ్యంగా హెచ్ఎంఎస్ నాయకులు పేపర్ ఖండన ఇచ్చారో మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. వాస్తవాలు తెలుసుకొని కార్మికులు తప్పుతో పట్టియకుండా మంచి ప్రకటనలు ఇచ్చి ఉండాలి, కానీ ఏదో లేనిపోయి వాళ్ళ పేరు కోసం పప్పం కోసం ఏదైతే ఆ తప్పుడు ప్రకటన ఇస్తుందో దాన్ని ఖండిస్తున్నాం. ఇప్పటికైనా ఏ రోజు కూడా సింగరేణి కార్మికుల పక్షాన మాట్లాడనుంది. గత టీబీజీ కేసు హయాంలో గుర్తింపు కార్మిక సంఘం 4 సార్లు ఉన్నప్పుడు, ఐఎన్టీసీ కూడా 4 సంవత్సరాలు ఉన్నప్పుడు, టీబీజీ కేసు అదనంగా ఇంకా 2 సంవత్సరాలు 6 సంవత్సరాలు ఉన్నప్పుడు కూడా ఏ సంఘం కూడా నోరు మెదపలేదు. కానీ ఈరోజు ఆ రోజు మరి ఎన్నికలు జరగాలి, కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఏఐటీసీ అన్ని సంఘాలను పిలిచి మాట్లాడి చివరికి కోర్టుకు పోయి ఎన్నికలు జరపాలన్న ఉద్దేశంతో మేము ముందుకు వెళితే ఆ రోజు యాజమాన్యం పంచన చేరి సిఎండి రూమ్లో ఉండి మరి ఎన్నికల అద్దర్నులు మరి ఈరోజు ఏఐటీసీ ఇంకా కాల పరిమితి ఉన్నా కూడా అయిపోయింది, సంక్షేమాలు కానీ అన్ని కమిటీలను రద్దు చేయాలని మాట్లాడడం సిగ్గుసేటు అని తెలియజేస్తున్నాం. కాబట్టికైనా ఇప్పటికైనా వాస్తవాలను తెలుసుకోండి. ఇంకా మాకు సమయం ఉన్నది, కార్మికుల సమస్యలు పెండింగ్లో ఉన్నాయి. అటు ఏమో సరైన సిఎండి లేడు, దానికి ఫైనాన్స్ లేదు, కార్మికుల సమస్యలు పెండింగ్లో పడితే ఒక పక్క. సంక్రాంతి పండుగ సందర్భంగా యాపల్ ప్రీమియర్ లీగ్ సీజన్ 3ను స్వర్గీయ గుర్రం రాము మెమోరియల్ ఆధ్వర్యంలో శనివారం క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక జర్నలిస్ట్ నజీర్, పట్టి రవి, నాగరాజు, తిరుపతి కుమార్లు హాజరై పోటీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.